హలో అండి, నమస్తే. దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నవరాత్రి దసరా శుభాకాంక్షలు అండి. ఈ రోజుతో నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. ఏ పండగ అయినా ఒక్కరోజే ఉంటుంది, కానీ దసరా మాత్రం 9 రోజులు ఉంటుంది. అలాగే ఈ 9 రోజులు అమ్మవారిని అష్టోత్తర సహస్రనామాలతో పూజించుకుంటారండి. ఈ 9 రోజులు కూడా నేను 9 రకాల నైవేద్యాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాను. అలాగే ఆ 9 రకాల ప్రసాదాలు, వాటి రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో చూసేయండి. మీ అందరికీ కూడా ఆ దుర్గామాత ఆశీర్వాదం లభించాలండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నే భయంకరంగా ఎండగా వస్తుందని చెప్పాను కదండి, అంతే ఈరోజు అలిగిపోయాడు సూర్యుడు. వర్షం పడింది ఫుల్లుగా. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి కోసం నేను రవ్వ కేసరి ప్రసాదాన్ని అయితే తయారు చేశానండి. దీన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ఇలా చేశారంటే చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. 3/4 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. 1.5 కప్ షుగరు, 1/2 కప్ ఘీ, అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇలాచి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా జీడిపప్పును ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండు ద్రాక్షను కూడా ఫ్రై చేసుకుందాం. రెండూ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే ఎండు ద్రాక్ష తొందరగా మాడిపోతుంది. అందుకని సపరేట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. రవ్వ అనేది మంచి సువాసన వస్తుందండి, అప్పుడు మనకి ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోకి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. 3/4 కప్ ఆఫ్ రవ్వకి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం రవ్వను యాడ్ చేసుకుందాం. మంటని సిమ్లోకి టర్న్ చేసుకొని కొద్దిగా రవ్వ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఒకేసారిగా రవ్వను యాడ్ చేసుకున్నారంటే ఉండలు కట్టేస్తుందండి, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మళ్ళీ ఉండలు కట్టేసిందంటే చాలా కష్టమవుతుందండి. అందుకే జాగ్రత్తగా సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. కొంచెం ఓపికగా రవ్వ అనేది కలుపుకోవాలి. సిమ్లోనే మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోండి. అప్పుడు రవ్వ అనేది బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకండి, సిమ్లోనే ఉడికించుకోండి. చూస్తున్నారా, రవ్వ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు రవ్వకి 1.5 కప్ షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే 2-3 స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతకుమించి యాడ్ చేసుకుంటే మరీ స్వీట్ అయిపోతుంది, తినలేరు కూడా. ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోండి షుగర్ వేసిన తర్వాత. చూస్తున్నారా, రవ్వ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 3 యాలక్కాయల్ని దంచి వేసుకుంటున్నాను. అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదండి, అందుకే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నెయ్యి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నెయ్యి లాస్ట్లో యాడ్ చేయడం వల్ల కేసరి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. చూస్తున్నారా, ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో. ఈ విధంగా సపరేట్ అయిందంటే కేసరి రెడీ అయిపోయినట్లే. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేయండి, లేదంటే ఇంకా గట్టిపడిపోతుంది చల్లారిన తర్వాత. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఎమ్మి కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పట్లో రకరకాల కేకులు వచ్చేసాయి, కానీ అప్పట్లో కేక్ అంటే బర్త్డేకి రవ్వ కేసరితోనే చేసుకునే వాళ్ళం కదా. ఇలా చేస్తే చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ప్రసాదం కూడా తయారైపోయింది కదా. ఇక పూజకి అన్నీ సిద్ధం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను.
విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణవాసుర కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావికపు. సో ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా. అలాగే నేను అనుకున్న విధంగా ప్రసాదం అన్నీ కూడా బాగా కుదిరాయి. అండ్ ఈ నవరాత్రుల్లో 108 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేశామంటే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందనేసి నేను బీటెక్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిందండి. నిజంగానే నేను చేశాను. అలాగే నేను అనుకున్న కోరిక కూడా తీరింది. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఎవరికైనా తీరని ఒక గట్టి కోరిక ఏదైనా ఉంటే 108 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ కోరికను అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. భక్తితో మనస్ఫూర్తిగా చేయండి, నమ్మకం ఉంచి ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణ చేయడానికి 20 to 25 మినిట్స్ పడుతుందండి. అలా కూడా లెక్కేసుకున్న ఒక 9 డేస్లో 12 టైమ్స్ డైలీ చదివితే కంప్లీట్ అవుతుంది 108 టైమ్స్. అలా అనుకుంటే 1 డేకి 4-5 అవర్స్ కేటాయించి 12 టైమ్స్ చదవాలి. అప్పుడే 108 అనేది కంప్లీట్ చేయగలము. నాకు అంత టైం లేదండి ఇప్పుడైతే. అప్పుడంటే ఇంట్లో వర్క్ అంతా ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చేసేసేవాళ్ళు కాబట్టి నేనైతే పారాయణ చేశాను 108 టైమ్స్. ఖచ్చితంగా అయితే 4-5 అవర్స్ కేటాయించేదాన్ని. బట్ ఇప్పుడు ఇంట్లో వర్క్ అంతా చేసుకొని అంతసేపు అవి చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. అందుకే ఒక్కసారి అయితే పారాయణ చేస్తున్నాను. మీలో ఎవరికైనా గట్టి కోరిక ఏదైనా ఉంటే ఖచ్చితంగా భక్తితో అమ్మవారి మీద నమ్మకంతో చేయండి. కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఏంటో బొట్లు గిట్లు బలంగా దిద్దేశాను అనుకుంటున్నారా? ఇప్పుడే ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. పెళ్లి పత్రిక మీద తాంబూలం పెట్టి అలాగే ఒక ప్లేట్లో పెట్టించారు. ఆ ప్లేట్లో కూడా అమ్మాయి అబ్బాయి పేరు అలాగే మ్యారేజ్ డేట్ వేసి ఉంది. ఇలా నేనెప్పుడూ చూడలేదండి, కొత్తగా చూస్తున్నాను. మా సైడ్ అయితే ఇలా ఉండదు. సాంప్రదాయాలు పద్ధతులు అనేవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి కదండి. ప్రాంతాన్ని బట్టి కూడా పద్ధతులు అనేవి మారిపోతూ ఉంటాయి. సో చల్లగా గాలి వస్తుందండి. ఈవినింగ్ వర్షం పడి ఆగిపోయింది. ఇప్పుడేమో చల్లగా ఏసీ కంటే ఎక్కువ మంచిగా గాలి వస్తుంది. చాలా బాగుంది. సో ఈ గాలిలో కాసేపు అలా వాకింగ్ చేద్దామనేసి అయితే వచ్చేసాము. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. అయిపోయిన తర్వాత కాసేపు వాకింగ్, ఆ తర్వాత చేస్తాం మేము డిన్నరు. తిన్న తర్వాత వాకింగ్ చేయం. మేము వాకింగ్ చేసాక తింటాం అనమాట. బాగా అరిగిపోతుంది కాబట్టి మధ్యాహ్నం తినింది ఇంకా ఎక్కువ తినొచ్చు అనేసి. ఓకే అండి, వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.